భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగునపడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. సుద్యుమ్న మహారాజు శివుడి శాపం వల్ల స్త్రీగా మారీయులగా బుధుడిని వివాహం చేసుకుని ఒక కుమారుడికి జన్మనిచ్చాడు. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించినప్పుడు మిగిలిన సూర్య భాగాల నుండి విష్ణువు యొక్క సుదర్శన చక్రం, శివుని త్రిశూలం వంటి దివ్య ఆయుధాలు ఉద్భవించాయి. యమధర్మరాజు పూర్వజన్మలో విదురుడిగా జన్మించడానికి కారణం మండవ్య మహర్షిని అన్యాయంగా శిక్షించినందుకు పొందిన శాపం. వాయుదేవుడికి 5 వేర్వేరు రూపాలలో విశ్వంలోని 5 ప్రాణశక్తులను నియంత్రించే పంచముఖి అనే పేరు కూడా ఉంది. క్షీరసాగర మథనంలో కూర్మావతారం ఎత్తిన విష్ణువు వెనుక భాగంలో శివుడు ఒక బంగారు తాబేలు రూపంలో మద్దతు ఇచ్చాడని కొన్ని పురాణాలు చెబుతాయి. పద్మ పురాణం ప్రకారం సరస్వతీ నది ఒకానొకప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుల మధ్య ఘర్షణ కారణంగా రక్తంగా ప్రవహించి అరుణ నదిగా మారిందని చెబుతారు. మండోదరి రావణుడి భార్య తన గర్భంలో ఉన్న శిశువు మేఘనాథుడు అజేయుడిగా మారడానికి, అతన్ని అరుదైన గ్రహస్థితిలో జన్మించేలా చేయడానికి రహస్యమైన యజ్ఞాలు చేసిందని కొన్ని పురాణాలు చెబుతాయి. యయాతి మహారాజు కుమార్తె మాధవిగాలవ మహర్షికి గురుదక్షిణ చెల్లించడానికి 4 వేర్వేరు రాజులను వివాహం చేసుకున్నప్పటికీ ప్రతిసారి దివ్యవరం వల్ల కన్యగానే మిగిలిందని ఒక అరుదైన కథ ఉంది. దేవతలు అసురులు క్షీరసాగర మథనంలో పాల్గొనకముందు మందర పర్వతాన్ని మోయడానికి భూమి తల్లడిల్లినప్పుడు విష్ణువు ఆదిశేషువును భూమికి అండగా నిలిపి సమతుల్యతను కాపాడాడు. భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ ఉండే గ్రామదేవతలు కేవలం స్థానిక దేవతలు మాత్రమే కాదని, వారు పూర్వం శక్తిపీఠాల నుండి ఉద్భవించిన దివ్యశక్తులని, భూమిని దుష్టశక్తుల నుండి రక్షించడానికి అవతరించారని స్థానిక పురాణాలు చెబుతాయి. ఈ కథలు అగాధమైన తత్వజ్ఞాన సముద్ర గర్భంలో దాగి ఉన్న అత్యంత అరుదైన ముత్యాల్లాంటివి. వాటిని వెలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి మనకు దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.